అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. చంద్రబాబు రేవంత్ రెడ్డి కుట్రలో తన సోదరి వైఎస్ షర్మిల భాగస్వామ్యం అయ్యారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సోదరి వైఎస్ షర్మిలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టిన వాళ్లలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని కాదని అదే పార్టీలో వైఎస్ షర్మిల చేరడం, పోటీ చేయడం తనకు బాధ కలిగించింది అన్నారు. షర్మిల పోటీ చేసిన డిపాజిట్లు కూడా దక్కవని, షర్మిల ఎలాగూ ఓడిపోతుంది అని చెప్పారు. కాంగ్రెస్ లో ఉన్న తన సోదరి వైఎస్ షర్మిలను చంద్రబాబు, రేవంత్ రెడ్డి వెనకుండి నడిపిస్తున్నారని, వైఎస్ షర్మిల వెళ్తున్న దారి సరైంది కాదన్నారు. తనపై అక్రమ కేసులు పెట్టి వేధించి తన తండ్రి వైఎస్ఆర్ పేరును ఛార్జ్ షీట్ లో చేర్చిన కాంగ్రెస్ పార్టీతో కలిసి వైఎస్ షర్మిల కలిసి నడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన చెల్లి కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ దాని వెనుక ఉన్నది చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ అనే రిమోట్ ను చంద్రబాబు తన చేతుల్లో పెట్టుకుని ఏపీలో నడుస్తున్నారన్నారు. తన సోదరి షర్మిలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఏపీలో వైఎస్ షర్మిల తన ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై కీలక ఆరోపణలు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పరిపాలనా అంశాలపై కాకుండా ఎక్కువగా వ్యక్తిగతంగా సీఎం జగన్ ని టార్గెట్ చేస్తున్నారన్నారు. అయినప్పటికీ షర్మిల వ్యాఖ్యలపై గత కొంతకాలంగా మౌనంగా ఉన్న సీఎం జగన్ పులివెందుల సభలో పరోక్షంగా షర్మిలపై వ్యాఖ్యలు చేశారు. పులివెందుల వేదికగా నామినేషన్ వేసే ముందు బహిరంగ సభలో కేవలం తన బాబాయ్ వివేక హత్యపై మాత్రమే మాట్లాడినప్పటికీ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఏపీలో ఎన్నికల వేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. అనూహ్యంగా వైఎస్ షర్మిలపై చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో చర్చకు కారణమయ్యాయి. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు షర్మిలను వెనకుండి నడిపిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న వేళ తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆరోపణలు చేయడంతో ఇప్పుడు కొత్త చర్చ తెరపైకి వచ్చింది. తన సోదరిని చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారని, కుట్రలో భాగంగానే అందరూ కలిసి ఇదంతా చేస్తున్నారని జగన్ అన్నారు. ఎన్నికలకు ముందు తనను ఓడించడానికి అందరూ ఏకమయ్యారని, అందరి లక్ష్యం తనను ఓడించడమేనని, ఎవ్వరు ఏకమైనా ప్రజలు అన్ని అంశాలను గమనిస్తూ ఉంటారని, మొత్తానికి వైఎస్ జగన్ షర్మిలపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరిప్పుడు అన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఎలా రెస్పాండ్ అవుతారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా రెస్పాండ్ అవుతారన్నది మరోసారి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.